హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టాన్ గేమింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హీరాక్ 2 గ్రాండ్ మాస్టర్ 10 మినిట్స్లో ఎలా పుష్ చేయాలి. ఒక మ్యాచ్ ఆడితే చాలు మీకైతే హీరాక్ 2 గ్రాండ్ మాస్టర్ అయితే వచ్చేస్తుంది. కొన్ని టెక్నిక్స్, కొన్ని బగ్స్ అయితే చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియో అనేది చూడండి. చలో మనకొచ్చేసి అయితే కలర్ మ్యాప్ అయితే వచ్చిందన్నమాట. కలర్ మ్యాప్లో ర్యాంక్ పుషింగ్ చేయాలంటే లాస్ట్లో దిగి ఎనిమిస్ లేని కాడ ముందుగా అయితే లూట్ తీసుకొని తర్వాతనైతే రష్కి వెళ్ళాలి. అది కూడా మెల్లిగా వెళ్ళాలి, లేదంటే మాత్రం మొడ్డ కుడిపిస్తారు మనల్ని. చలో మనమైతే కిందికి దిగి లూట్ తీసుకొని ఎనిమిల జీ అయితే పగలకూడదాం. చలో మనకైతే ఇక్కడ అగ్గు మరియు మ్యాక్స్ 7 ఇవైతే దొరికాయన్నమాట. మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఇక్కడ పైన కూడా గన్నులు చాలానే ఉన్నాయి. మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే సర్వైవ్ కావాలంటే సోలో ఆడినప్పుడు రివైవల్స్ అనేటివి తీసుకోవాలి. తీసుకుంటే మనకేంటంటే ఒకవేళ చనిపోయినా మళ్ళీ బ్రతికే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మనకి లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. చలో మనకైతే రివైవ్ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ బ్యాగ్ అయితే ఉంది, లెవెల్ 4 తీసుకుందాం. మరియు ఇక్కడ M10 మరియు ఏదో గన్ అయితే ఉంది, స్నైపర్లు అయితే పట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సర్వైవ్ కావడానికి మనకు రష్ గన్సే కావాలి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం. ఈ రూమ్లో ఏమైనా ఉన్నాయో చూద్దాము. అరే ఓకే, మనం ఇక రష్కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారన్నమాట. అక్కడికి వెళ్ళేసి అయితే మనమైతే కిల్స్ అయితే చేసుకోవాలి. కిల్స్ ఉండాలి మరియు లాస్ట్ వరకు అయితే సర్వైవ్ అవ్వాలి. 1-2 కిల్స్ చేసినా చాలు, కానీ లాస్ట్ వరకు లేకపోతే మాత్రం ర్యాంక్ అనేది పుష్ కాదు. ఇది అనేది మనకు ర్యాంక్ పుషింగ్లో మెయిన్ పార్ట్ అన్నమాట. చలో పైనకి అయితే వెళ్ళిపోదాం. ఫైరింగ్ అయితే జరుగుతుంది, ఎంతమంది ఉన్నారో ఏంటో. ఫస్ట్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్, డైరెక్ట్ అయితే రష్ వెళ్ళకూడదు. ఫస్ట్ ఇలా ఉండి చూసుకోవాలి. మనల్ని అయితే కొడుతున్నాడు. గ్లూవల్ అయితే వేసాం, వాడైతే కనిపించట్లేదు. మనం ఇలా నుంచి అయితే వెళ్దాం. మనకి క్యారెక్టర్ వచ్చేసి అయితే ఇదే పెట్టుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే మన దగ్గర వాల్స్ లేకపోయినా కానీ ఎవరికి కనబడకుండానైతే ఎస్కేప్ కావడానికి మనకు సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. క్యారెక్టర్ నేమ్ ఏంటనేది నేను లాస్ట్లో అయితే డిస్ప్లే చేస్తాను, చూడండి. మనకైతే ఒక కిల్ అయితే వచ్చిందనమాట. ఇంకొకడు ఎవడో అయితే వచ్చాడు. మెడికిట్ వేసుకున్నాం. ఎప్పుడైనా సరే మనం సేఫ్ ప్లేస్లో ఉండి మాత్రమే చూడాలి. అయితే వచ్చాడు, వీడైతే కిల్ పట్టాడు. 2 కిల్స్ అయితే అయ్యానన్నమాట. ఇక మనమైతే ఎనిమిస్ని వెతకాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే సేఫ్ జోన్లోనే ఉండండి. జోన్ బయట మాత్రం ఉండి సర్వైవ్ అవుదామని చూడకండి. అలా చేస్తే మాత్రం మీరు ఎప్పటికైనా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది, మీకు ర్యాంక్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడైతే ఒక ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. గ్లైడర్ వేసుకుని అయితే వాడి దగ్గరికి వెళ్ళిపోదాం మామ. ఇక్కడికైతే వచ్చేసాం, కానీ వాడైతే ఫైరింగ్ చేస్తున్నాడు. హెల్త్ అయితే దిగింది. హెల్త్ వేసుకొని వాడి సంగతి చూద్దాం. మామ నాకేంటో తెలీదు, ఇక్కడ ఒక బగ్ లాగా ఏదో అవుతుంది. మనమైతే ఎనిమికి స్కోప్ చేసినప్పుడు అయితే టార్గెట్కి అయితే పడట్లేదు. మరి అది ఏం సెట్టింగో ఏమిటో నాకైతే అర్థం కావట్లా. అన్ని సెట్టింగ్స్ చేసినా సరే అలాగే ఉంటుంది. మనమైతే మెల్లిగా వీడి దగ్గరికి అయితే వెళ్ళి వీనైతే కిల్ చేసేద్దాం.
ఎప్పుడైనా ఎనిమి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా గట్టిగా వెళ్ళాలి. చలో హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం వీనికి. లూట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మనకైతే రివైవ్ కావాలి కాబట్టి రివైవ్ అయితే తీసుకుందాం. ఆల్రెడీ 2 ఉన్నాయి కానీ ఇంకొకటి ఉంటే ఎక్స్ట్రాగా ఉంటే మనకైతే బెనిఫిట్ అన్నమాట. అరే యార్ వీడైతే చంపేశాడు ఫ్రెండ్స్. మనకైతే మళ్ళీ పుట్టేసాం. చలో 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 చలో. ఇక్కడైతే ఫైరింగ్ జరుగుతుంది మళ్ళా. చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఇక్కడ కింద అయితే ఒకడు ఉన్నాడు మామ. మనల్ని చంపినాడు అయితే వెళ్ళిపోయాడు కార్ వేసుకొని. ఇదిగోండి మనకైతే డ్యామేజ్ అయితే ఇచ్చాం కానీ మనకు జోన్లో ఉండడం వల్ల హెల్త్ తగ్గిపోతుంది. ఇప్పుడు వెళ్తే మనకి డేంజర్. వెయిట్ చేయాలి. వెయిట్ చేసి కిందికి వచ్చాను. మన లూట్ అయితే వెతకాలి. మన లూట్ అయితే దొరకట్లేదు. ఇక్కడ చచ్చాను మర్చిపోయా. చాలా దొరికేసింది మామ. లూట్ అయితే తీసుకున్నాం. చాలా మార్కెట్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం. షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ కాయిన్స్ అయితే లేవు మామ మన దగ్గర. చలో చలో చలో. మనమైతే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్లైడర్ అయితే యూజ్ చేశాను నేను. ఇటువంటి సిచ్యువేషన్లో గ్లైడర్స్ యూజ్ చేయండి, ఫాస్ట్గా వెళ్తారు. ఇక్కడైతే ముందైతే ఎనిమిది ఉన్నాడు. ఫైరింగ్ కూడా జరుగుతుంది. మేమైతే దీనిపైనకి అయితే వెళ్ళిపోదాం. అరే అరే బాబు రే, మళ్ళీ అయితే చంపేశారు ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసాం మనం. మనకైతే టెన్షన్ లేదు. లాస్ట్ జోన్ కూడా వచ్చేస్తుంది. మనమైతే దిగి లూట్ ఏమైనా చూసుకోవాలి. లాస్ట్ జోన్లో మాత్రం చాలామంది ఉంటారు మామ. చుట్టూ చూసుకొని మాత్రమే వెళ్ళాలి. ఇలా చూసుకోవాలి ముందే. ఎందుకంటే ఎవరైనా ఉన్నారంటే మాత్రం లాస్ట్ జోన్లో రివైవ్ ఆప్షన్ కూడా ఉండదు. ఇంకా అంతే సంగతులు. చలో మనమైతే టాప్లో ఏముంది. ఓకే ఓకే ఓకే. డ్రాగన్ అయితే దొరికింది మనకి. మనం దాదాపు సర్కిల్లో ఏదైనా హోమ్ లాంటిది ఉంటే మాత్రం అందులోనే సర్వైవ్ చేయాలి. బయట మాత్రం చేయకండి, ఎందుకంటే ఏ పక్క నుంచి అటాక్ చేస్తారో తెలియదు. చాలామంది ఉంటారు కదా. ఇక్కడైతే ఎవడో ఉన్నాడు కానీ కనిపించట్లేదు. ఎవడైతే ఇంట్లోకి అయితే వచ్చేసాడు. వీన్నైతే కొడదాం. అరే యార్, హెల్త్ అయితే మొత్తం దించేసాడు అన్నమాట. మనకి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా యూజ్ అవుతుందో చూడండి మామ. మనం ఎంతమంది ఎనిమిస్ ఉన్నా సరే మనమైతే ఇలా వెళ్ళగలం. ఎవరు మనల్ని చూడలేరు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చలో ఇక్కడైతే ఒకడు ఉన్నాడు మామ, వాడిని అయితే కొట్టేద్దాం. అరే యార్ అయిపోయింది మామ. ఇప్పుడైతే మనకు ర్యాంక్ ఎంత పెరిగిందనేది చూసేది.